నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. జ్యోతి, అత్తమ్మ. బోడకాకరకాయ చికెన్ ఎప్పుడన్నా తిన్నావా? లేదత్తమ్మ. బోడకాకరకాయ చికెన్ అసలు మా దిక్కు ఈ బోడ కాకరకాయలు అంటే ఏంటో కూడా తెలియదు అత్తమ్మ, నల్గొండ సైడ్. అవునా? బోడకాకరకాయ చికెన్ సూపర్ ఉంటాయి. అసలు ఎట్లా చేస్తారో ఏందో. చికెన్, అత్తమ్మ, బోడకాకరకాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. చికెన్ ఎంత అత్తమ్మ? హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ బోడకాకరకాయలు. ఉల్లిగడ్డలు 2, ఉల్లిగడ్డలు 2, పచ్చిమిర్చి 6 కట్ చేసుకున్నాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఓల్ గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, కారం, ఉప్పు వీటితోని చేసుకుందాం. చాలా బాగుంటది. చూడు, చూపిస్తా. అది పెట్టేసి టెంక పెట్టను అత్తమ్మ. పెట్టు. ఆయిల్ వేయాలి అత్తమ్మ. ఎంత అత్తమ్మ? దీంట్లో బోడకాకరకాయలనే చికెన్ కలుపుతారా? బాగుంటది అత్తమ్మ. అట్లా చూడు. 3 చెంచాల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇగో బోడకాకరకాయలు, ఇగో చికెన్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. 4 చెంచాల నూనె పోస్తున్నా. 4 చెంచాలు కలపాలి అత్తమ్మ. ఇది ఆగాదు. ఇగో ఓల్ గరం మసాలా, ఓల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పసుపు 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్ల పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి 1.5 స్పూన్, 2 కలిపి 1.5 స్పూన్, 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల కారం. ఉప్పు అత్తమ్మ? ఉప్పు వేస్తా. 1.5 స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా అత్తమ్మ. రుచికి సరిపడా 1.5 స్పూన్ వేస్తా. తర్వాత మళ్ళా వేస్తా. 1 నిమిషం. 1 స్పూను ఆయిల్. ఫస్ట్ ఇది పోపుకి వేసుకుంది కాకుండా ఇల్లు వేసుకొని కలుపుకోవాలి అత్తమ్మ. కలుపుకోవాలి అంటే ఇవన్నీ కలుపుకోవాలి అత్తమ్మ. ఇవన్నీ కలపాలి. ఈ 3 కలుపుకోవాలి అన్ని మొత్తం. అంటే చికెన్ మళ్ళీ ఇవి తొందరగా ఉడికి చికెన్ లేట్ ఏం ఉడకదు, కరెక్ట్ ఉడుకుతుంది. బోడకాకరకాయలు ఉడికే వరకు కూడా అదే టైం అవుతుంది. ఆ డబ్బాలు. ఇక ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్. అంటే ఇది కొంచెం గ్రేవీ కింద వస్తుంది అన్నట్టు అది వేస్తే. పచ్చిమిరపకాయల పేస్ట్ ఏనత్తాం? పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం 1 టీ స్పూన్ అంతా పచ్చిమిరపకాయల పేస్ట్. ఆయిల్ కాగింది. పచ్చిమిరపకాయలు అంటే కారం బాగున్నట్టుంది అత్తమ్మ. చాలా కారం ఉన్నాయి కాయలు. అదే చూసేసుకుంటే సరిపోతుంది మనకు. ఎంత తింటారో అంత బట్టి చూసేసుకుంటే అయిపోతుంది. అత్తమ్మ ఇది కలపాలా? కలిపి అది మూత పెట్టుకోవాలి. అది మగ్గిపోతుంది. ఇక కొంచెం మంట పెట్టుకుంటే మగ్గిపోతుంది. ఎంతసేపు అత్తమ్మ? మగ్గేదాకా. దానికి కూర అంటే బాగా ఉడకాలి కదా అత్తమ్మ. అదే మనం స్టవ్ మీద అనుకో, స్టవ్ మీద టైం ఉంటది, దీనికి టైం ఉండదు కదా. ఇది తొందరనే అవుతుంది కదా అత్తమ్మ. కట్టెల పొయ్యి మీద ఇంకా తొందరగా అవుతుంది. మండితే తొందరగా అవుతుంది. మూత పెట్టుకొని దాన్ని మగ్గించుకోవాలి. జ్యోతి, చేద్దాం. అది ఉడికిందా చూద్దాం. అమ్మ అడివి తీసుకొచ్చి జాగ్రత్త ఊరవద్దు అలా తీసుకొచ్చిందమ్మా. సాయంత్రం చేసింది, అడి చేసి ఏమంటారు ఒక్క రోజు చేసినట్టు తెలుస్తుంది వాళ్ళకు. ఒక్క రోజు చేసినట్టు తెలుస్తుంది. అయిపోయిందమ్మా. నూనె పైకి తేలింది కదా. అయిపోయింది కూర. ఎంత తొందరగా అయిందో చూడు. 10 నిమిషాలల్లో కూర అయింది. అవును, టేస్ట్ కూడా బాగుంటది కదా అత్తమ్మ. చాలా బాగుంటది. ఇంకా దించేద్దామమ్మా. దించేసి ఉయ్యాల కట్టుకొని ఊగుదాం అత్తమ్మ. నైట్ ఊగుదాం. ఉయ్యాల మంచి వేసుకొని ఈయనే పడుకుందాం. దించనా అత్తమ్మ? దించనా అత్తమ్మ? బోడకాకరకాయ చికెన్ రెడీ. టేస్ట్ చేసి చెప్తాము ఎట్లుందో. మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి. చాలా బాగుంటది. చాలా బాగుంటది. ఇక కట్టెల పొయ్యి మీద అంటే చేతగాని వాళ్ళు స్టవ్ మీద చేసుకోవడమే బెటర్. మనకి ఎందుకంటే సిటీలో కట్టెలు దొరకవు కాబట్టి. దొరికినా కూడా చేసుకునేంత ఓపిక ఉండదు కదా. 1
జ్యోతి బూడ కాకరకాయ చికెన్ టేస్ట్ చూద్దామా? కలుపుతుంటే నోరులు వస్తున్నాయి కదమ్మా. వస్తాయి నోరిల్లు. మనం తినాలంటేనే అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు ఎందుకో. తిని తిని సరిపోయి సూపర్ ఉంది అత్తమ్మా. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది.